ప్రత్యేక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపిన గద్వాల్ ఎస్పీ శ్రీనివాసరావుతో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాద స్థానానికి ప్రభుత్వము రక్షణ చర్యలు చేపడతా ఉంది. ఇక్కడికి వచ్చి బాడీలను కూడా ఆసుపత్రికి తీసుకొస్తున్న పరిస్థితి ఏదైనా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మహబూబ్ నగర్ గద్వాల ఎస్పీ కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. సార్ చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? సార్ ప్రమాదం ఎలా జరిగింది అనేది కర్నూలు డిస్ట్రిక్ట్ పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఈ బస్సులో మన తెలంగాణకి సంబంధించినటువంటి 13 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. దీనిలో ఒక 7గురు సర్వైవ్ అయినట్లుగా తెలుస్తుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫోరెన్సిక్ నిపుణులు కూడా వచ్చి ఎవరైతే బస్సులో బర్న్ అయ్యారో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. దాన్ని బట్టి రిమైనింగ్ అప్డేట్స్ ఇస్తాము. దీని గురించి తెలంగాణ ప్రభుత్వం హెల్ప్ లైన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులకు సంబంధించిన బంధువులు కానీ మిత్రులు శ్రేయోభిలాషులకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తుంది. హెల్ప్ లైన్ నెంబరు ఎట్లా ఇస్తున్నాం? ఆల్రెడీ మనం ప్రెస్కి కూడా ఇచ్చాము. ఒక నెంబరు 9912919545, రెండో నెంబరు 9440854433. సార్, వారి బంధువులు ఇక్కడికి చేరుకొని ఉంటారు. వారికి ఎలాంటి సమాచారం? హెల్ప్ లైన్ నెంబర్ ఉంది హాస్పిటల్ దగ్గర. అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో కూడా బంధువులకు కానీ మిత్రులకు కానీ వాళ్ళకి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీరిని సేఫ్గా ఎవరైతే సర్వైవ్ అయి ఉన్నారో వాళ్ళని సేఫ్గా బెటర్ ట్రీట్మెంట్ కోసం విత్ ప్రాపర్ ఎస్కార్ట్తో వాళ్ళ నేటివ్ ప్లేసెస్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏదైతే ప్రమాద సంఘటన ఉందో ఇటు తెలంగాణకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఒరిస్సాకు సంబంధించిన వారు కూడా ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. తెలంగాణ వారికి సంబంధించిన వారికి బంధువులు కూడా ఇక్కడికి చేరుకున్న వారికి హెల్ప్ లైన్ నెంబర్లు కూడా ఇస్తున్నారు. హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వారికి మెరుగైన వైద్యం చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. తెలంగాణకు సంబంధించిన గద్వాల కలెక్టరు, గద్వాల ఎస్పీ కూడా సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే హృదయ విదారకమైన ఈ ఘటన, ఇలాంటి ఘటన ఎప్పుడు చూడలేదని చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి వెల్లడించారు. మృతుల్లో 20 మంది ప్రయాణికులు, బైకర్ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదంలో 23 మంది సేఫ్ గా బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోందని కలెక్టర్ సిరి తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 21 మంది మృతి చెందినట్లు కలెక్టర్ సిరి వెల్లడించారు. మృతుల్లో 20 మంది ప్రయాణికులు, బైకర్ ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రమాదంలో 23 మంది సేఫ్ గా బయటపడ్డారని కలెక్టర్ సిరి తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మృతదేహాలు మాడి మసి కావడంతో ఘటనా స్థలంలోనే మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. డిఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలకు కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. కర్నూలు బస్సు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బస్సు నుంచి మృతదేహాలను సిబ్బంది బయటకు తీస్తున్నారు. ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.
మృతదేహాలు కాలిపోవడంతో ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించనున్నారు. డిఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తించనున్నారు. డిఎన్ఏ పరీక్షల తర్వాత మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు.